పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు రహదారులు, తాగునీరు, విద్యుత్ తదితర సమస్యలపై తమ వినతి పత్రాలను ఎమ్మెల్యేకు అందజేశారు. మొత్తం 31 వినతులు స్వీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను ఖచ్చితంగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే జగదీశ్వరి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలను ఘనంగా స్థానిక యువత నిర్వహించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేషధారణతో కార్యక్రమంలో పాల్గొని అలరించారు. ఉట్టిని కొట్టేందుకు పెద్ద ఎత్తున యువకులు పాల్గొని పోటీ పడ్డారు. కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఐక్యతతో ఈ పండుగ నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ గౌరీశంకర్రావు పేర్కొన్నారు. ఈ వేడుకతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అలానే కురపం బస్టాండ్ కోడ్ల వద్ద బోటు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. రాధాకృష్ణుల డ్రెస్ కాంపిటీషన్ నిర్వహించి ఉట్టుకొట్టే కార్యక్రమంలో గ్రామ ప్రజలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆ ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పార్వతీపురం మన్యం జిల్లా జియ్యం వలసలో ఎదుర్లగడ్డ ఉప్పొంగుతుంది. దాంతో జియ్యం వలస, డంగభద్ర గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గడ్డ ఉధృతంగా ప్రవహించడంతో అధికారులు అప్రమత్తమై ప్రజలెవరూ ఆ గడ్డ దాటకుండా చూస్తున్నామని ఎంపీడీఓ ధర్మారావు తెలిపారు.